నుంచి 35. యెరూషలేమునందు షిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును అతని తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడుడి. షిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఈ మాటలు కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క పర్యాయం మీ సన్నిధిలో మేము చేరి రావడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. అపాత్రుని అయోగ్యునైన నన్ను మీరు బలపరిచి మరి యొక్క పర్యాయం మీరు వాడుకుంటున్న విధానానికై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. నేను చెప్పే మాటలు అందరికీ స్పష్టంగా నాయన అర్థమయ్యే రీతిగా సహాయం చేయండి. నోటి మాంద్యం కలిగిన వాడిని, చెప్పలేనటువంటి శక్తి లేనటువంటి వాడిని, అయినప్పటికీ మీ కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నన్ను కనికరించి కావలసినటువంటి మీ పరలోక జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం షిమియోను గురించి రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ షిమియోను గురించి మనం చూసినప్పుడు చాలా మంది ఆయన పిక్చరు లేకపోతే ఆయన పోర్ట్రైట్ ఎలాగ రాస్తారంటే వృద్ధాపులు ఉన్న వాడిని కానీ రాస్తారు. కానీ లేఖనాల్లో ఎక్కడ కూడా ఆయన వయసుని గురించి రాయబడలేదు. కానీ చాలా కాలం నుంచి ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి దర్శనం కలిగింది. దానిని బట్టి మనం చూపేటువంటి ఈ ఫోటోలో వృద్ధాప్యంలో ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. కానీ ఎంత వయసులో ఉన్నాడో మనకు తెలియదు. కనుక వాటికి తావీయకుండా షిమియోను నుంచి ముచ్చటగా 3 మాటలు మనం ఈ రాత్రికాల సమయంలో గ్రహించాలని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటగా ఆయన గురించి రాయబడింది, యెరూషలేమునందు షిమియోను ఒక మనుష్యుడుండెను అనే మాటను చూస్తున్నాం కదా. నా యొక్క ఈ 3 మాటలు ఏంటంటే, యెరూషలేమునందున్న షిమియోను ఒకటి, రెండోది దేవాలయంలో ఉన్న షిమియోను, మూడవది ప్రవచించినటువంటి షిమియోను. అంతే. ఈ రాత్రికాల సమయంలో నా ప్రసంగం 3 మాటలు. ఒకటి
యెరూషలేమునందున్నటువంటి సిమియోను. రెండోది దేవాలయమునందున్నటువంటి సిమియోను. మూడోది ప్రవచించినటువంటి సిమియోను. అంతే. ఎందుకనంటే ఈ 3 మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఉంటా ఉన్నాయి. యెరూషలేమునందున్నటువంటి సిమియోను అని అన్నప్పుడు మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నారు యెరూషలేములో. ఇంకో విధంగా చెప్పాలంటే కొంతకాలం క్రితమే యెరూషలేము చాలా కలవరంతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సిమియోను ప్రభువుని చూడకముందు, యేసు ప్రభువుని తన చేతుల్లోకి ఎత్తుకోకముందు దేవదూతలు ఆహ్, మనం చూసినట్లయితే పొలాల దగ్గరకొచ్చి చెప్పారు. దానికి ముందు జ్ఞానులు తూర్పు దేశము నుండి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి హేరోద్ దగ్గరకొచ్చి సమాచారాన్ని, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే మాట మత్తయి సువార్తలో చెప్పబడినప్పుడు ఆ యెరూషలేమంతా కూడా కలవరపడ్డదని ప్రారంభ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే షిమియోనుకి తెలిసి ఉంటాయి. కలవరం ఎందుకు జరిగింది అనే మాటలు, తర్వాత వలనకి వర్తమానం అందినటువంటి మాటలు, ఇవన్నీ కూడా షిమియోను యెరూషలేములో ఉంటూ ఉండగా తెలిసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో అతని మీద అనగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత కొన్ని విషయాలు ఆయనకు బయలుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఎన్నో వేల మంది ఉన్నారు. ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఎంతో మంది శేషం ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే 400 సంవత్సరాలు మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు చీకటి సంవత్సరాలు అని మనం చూడొచ్చు. దేవుని ప్రత్యక్షత లేదు. దేవుని యొక్క దర్శనం లేదు. దేవుని యొక్క మాటలు ఎవరికి వినబడటం లేదు. దేవుడు ఎవరితో మాట్లాడడం లేదు. దేవుడు ఎవరిని దర్శించడం లేదు. దేవుడు తన ప్రత్యక్షతను కనపరచడం లేదు అనే మాటలు చూస్తా ఉన్నాం. అట్లయితే ఈ సీమోనుతో మాట్లాడేటప్పుడు లూకా చరిత్రకారుడు చాలా చారిత్రాత్మకంగా రాస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడున్నాడు అనే మాటలతో ముగించడం లేదు ప్రియులారా. ఇంకొంచెం అతని గురించి చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ మనుష్యుడు ఎలాంటి వాడంటే నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనే మాటలు 3 ముక్కల్లో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? మొదటగా అతడు నీతిమంతుడై ఉన్నాడు. యెరూషలేమందు ఎంతో మంది ఉన్నారు. యెరూషలేమందు యేసు ప్రభు రాకడ కొరకు అనేక మంది ఉన్నారు. ఎదురు చూసేవారున్నారు. మరియతో సహా ఎదురు చూసేవారు. కన్యకలైతే మా గర్భం ముందు పుడతారా? మా గర్భం ముందు పుడతారా అని ఎదురు చూసేటువంటి వారు. వృద్ధాప్యులున్న వారైతే ఎప్పుడు మాకు ఈ రోమా ప్రభుత్వం నుంచి విడుదల కలుగుతుందని చూసేవారుంటా ఉన్నారు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక మంది ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తికి ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. యేసు ప్రభువుని చూసిన తర్వాత నేను మరణం పొందుతాను. కొంతకాలం క్రితం బాక్సింగ్ ఫెలోషిప్ లో బాక్సింగ్ గారు పంజాబ్ ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చి గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన అనేక సంవత్సరాలు ఒకళ్ళ మీదనే ప్రార్థన చేశాడు. అనేక సంఘాలు కూడా కట్టాడు. అయితే ఆయనకు ఒక నిరీక్షణ ఉండేది. ఏంటంటే యేసు ప్రభు వచ్చేంత వరకు నేను మరణం పొందనని. అది ఎంతవరకు చాలా మంది బాక్సింగ్ ఫెలోషిప్ సహవాసానికి వెళ్ళేవారు చెప్తారు. అది మనకు తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు.
గొప్ప సేవ చేసినటువంటి వాడు. అయితే ఈ సిమియోను గురించి మనం చూసినప్పుడు, ఇదిగో ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు నేను మరణం పొందనని ఆహ్, ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినట్లు మనం చూస్తా ఉన్నాం. గనుక ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. అనగా మనం చూసినట్లయితే అబ్రహాములాగా పాత నిబంధన కిందున్నటువంటి భక్తులు యెహోవా నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అనే మాట ఆదికాండంలో మనం చూస్తాం. అలాగే కొత్త నిబంధనలో యేసు ప్రభువు వచ్చి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేవక ముందు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా పాత నిబంధన కిందున్నటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడ్డవారు అనే మాటను చూస్తాం. గనక ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో ఈయన నీతిమంతుడు అని చూస్తా ఉన్నాం. ఇతను మనం చూసినట్లయితే నీతిమంతుడు మాత్రమే కాదు, అనేక సంవత్సరాల నుంచి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మాటలను బట్టి మనం చూసినట్లయితే ఇదిగో అనేక దినాలుగా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఇదిగో ఎప్పుడు ఆయన వస్తాడు, ఎప్పుడు ఆయన నేను చూస్తాను, ఎప్పుడు ఆయన నేను నా చేతుల్లోకి తీసుకుంటాను అని ఎదురు చూసేటువంటి వాడు. రెండవది భక్తిపరుడై ఉన్నాడనే మాటను చూస్తున్నాం కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో అనేక మంది భక్తిపరులు ఉన్నారు. స్తెఫను చనిపోయినప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. భక్తి గల వారు వచ్చి ఆయన దేహాన్ని శరీరాన్ని తీసుకుని పాతిపెట్టురనే మాటను చూస్తున్నాం. అయితే పర్టిక్యులర్‌గా మనం చూసినప్పుడు నలుగురు వ్యక్తుల గురించి మాత్రం భక్తిపరులు అనే మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి మీరు ఇదే మనం చూసినట్లయితే లూకా రాసినటువంటి ఆహ్, ఆహ్, అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం మొట్టమొదటిగా కొర్నేలి గురించి చూస్తాం. కొర్నేలి గురించి చూసినప్పుడు 10వ అధ్యాయంలో అతడు భక్తిపరుడై ఉండెను అనే మాటను చూస్తున్నాం. భక్తిపరుడై ఉండి ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారందరితో కూడా భక్తిపరుడై ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడు అని మొదటి వ్యక్తిగా వ్రాయబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు ఆయన యొక్క ఏ విధంగా దర్శనం పొందాడో దాని గురించి అపోస్తలుల కార్యాలలోనే 22వ అధ్యాయంలో వివరిస్తూ అక్కడ ఒక మాట ఉంది చూడండి. 22వ అధ్యాయంలో పౌలు ఆయన భక్తిని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడ్డది. చూడండి, అంతట ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అని ఒకడు నా ఎదుకు వచ్చిననే మాటను చూస్తుంది. ఇక్కడ రెండవ వ్యక్తిని గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడవ వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ సిమియోను గురించే అనే మాటను చూస్తున్నాం. గనక ముగ్గురు వ్యక్తుల గురించి భక్తిపరులు అనే మాట రాయబడ్డారు. అదే సమయంలో 16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 14వ వచనంలో అక్కడ లూదియా గురించి కూడా రాయబడ్డారు. భక్తి గల స్త్రీ అని 16వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డారు. ఇదేమైనప్పటికీ భక్తి కలిగిన వారు అనంటే వారు దేవునికి విధేయులైన వారు, దేవుని మాటకు లోబడిన వారు అని అర్థమిస్తూ ఉంది. కనుక ఈ సిమియోను భక్తిపరుడు, నీతిమంతుడు అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసేవాడు, ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎదురు చూసేవాడుగా మనం చూస్తున్నాం. కనుక
ఈ యెరూషలేమందున్న సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడు, అంత మాత్రమే కాకుండా మూడవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎంత మంచివాడో ఈయన్ని మనం చూస్తా ఉన్నాం. గనక ఆయన ఎప్పుడు మాకు విడుదల, ఎప్పుడు మాకు విమోచన, ఎప్పుడు మాకు ఈ యొక్క ఇశ్రాయేలు మీద ప్రభుత్వం చేస్తున్న రోమా వారి కింద నుంచి మాకు విడుదల కలుగ చేస్తాడు. ఎప్పుడు మెస్సియా వస్తాడు. ఆయన ఎప్పుడు ఆయన ఈ యొక్క మాకు విడుదల, విమోచన కలుగ చేస్తాడని ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు. వీరితో పాటుగా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే లూకా సువార్త 24 అధ్యాయం 51 వచనంలో ఇదిగో ఇక్కడ అరిమతయ్య యేసేపని ఆయన కూడా ఇశ్రాయేలు వారి యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 24 అధ్యాయం లూకా సువార్త దయచేసి 23 అధ్యాయం 23 అధ్యాయం 51 వచనం. అతడు సజ్జనుడును అనగా అరిమతయ్య అను యూదుల పట్టణ సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెడు వాడు అనే మాటను చూస్తాం. దేవుడు ఎప్పుడు మెస్సియాని పంపిస్తాడు, దేవుడు ఎప్పుడు మాకు విడుదలను గ్రహిస్తాడు అని ఎదురు చూసిన వారిలో నీతిమంతుడైనటువంటి ఇదిగో అరిమతయ్య యేసేపు కూడా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. గనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడొస్తాడో, ఏ రోజు వస్తాడో, ఏ సంవత్సరం వస్తాడో అని ఎదురు చూసినటువంటి వ్యక్తులు వీరందరని మనం చూస్తున్నాం. గనుక ఈ 3 మంచి లక్షణాలు యెరూషలేములో ఉన్నటువంటి సిమియోను గురించి మనం చూస్తున్నాం. గనుక దానితో పాటుగా అతడు ఏం చేస్తున్నాడు? ఆ క్షణం అందే కదా, మనం ఎప్పుడైతే 8వ దినాన సున్నతి చేయడానికి మరి యేసేపులు వచ్చారో, ఆ 8వ దినాన ఆత్మచేత బయలుపరచబడి ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఇదిగో యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు అదే సమయంలో వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతవరకు ఆ దేవాలయంలో అనగా హెరోదు కట్టించినటువంటి దేవాలయంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. అంతవరకు ఆత్మ ప్రత్యక్షత లేదు. అంతవరకు ఇదిగో మనం చూసినట్లయితే దేవాలయంలోనికి ఎప్పుడైతే వచ్చాడో ఆ దేవాలయంలో ఎలాగ అనేక మంది 8వ తేదీన 8వ దినాన సున్నతి చేయడానికి అనేక మంది తల్లిదండ్రులు వచ్చి ఉండొచ్చు. అయితే మరియ యేసేపుల్ని ఈ సిమియోను ఏ విధంగా కనిపెట్టాడో మనకు తెలియదు ప్రియులారా. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఎట్లా ఉంటదంటే పర్టికులర్‌గా ఇదిగో యేసేపు మరియలు వచ్చారు. వారి చేతుల్లో ఉన్నటువంటి యేసు ప్రభువుని చూడగానే ఆత్మవశుడై ఇదిగో అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రావడం మాత్రమే కాదు, అంతమందిలో ఆ కుటుంబాన్ని గమనించి యేసు ప్రభువుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయాలు మనం చూసినప్పుడు ఇదిగో ఆయన ఏ విధంగా ఉన్నాడంటే సిమియోను పాత నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ట్రాన్సిషన్ పీరియడ్ అన్నమాట. మార్పు చెందుతున్నటువంటి సమయం అది. పాత నిబంధనకి ధర్మశాస్త్రం ఉన్నటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి సిమియోను ఇదిగో క్రొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆయన చేతిలోకి తీసుకున్నాడు అనే మాటను చెప్తూ ఉన్నాడు. గనుక తీసుకుని ఈ విధంగా మార్పు చెందుతూ ఉంది అనే సాదృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతవరకు ఎవరికి తెలియదు ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారికి కదా. ఏమంటున్నాడు కదా, ఆయన యేసు ప్రభువుని
గుర్తించడం మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతూ ఉన్నాడు. దానిని బట్టే 28వ వచనములో, లేకపోతే 29వ వచనములో ఏమంటున్నాడంటే సిమియోను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అంతవరకు సమాధానం లేదు. అంతవరకు వారికి ధర్మశాస్త్రం కింద సంపూర్ణ సిద్ధి లేదు. మాటి మాటికి ఇదిగో బలులు అర్పించాలి. ప్రతిదానికి అర్పణలు అర్పించి, ఇదిగో దహన బలి అర్పించడం, సమాధాన బలి అర్పించడం, పాప పరిహారార్థ బలి అర్పించడం, అపరాధ పరిహారార్థ బలి అర్పించడం, ఇవన్నీ జరుగుతూనే ఉండాలి. కానీ ఇదిగో సిమియోను చేతుల్లోకి యేసు ప్రభువుని ఎప్పుడు తీసుకున్నాడో, ఇదిగో లోక పాపముల కొరకు బలైపోయేటువంటి ఈయన, ఇదిగో ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతున్న ఈయన, ఇదిగో ధర్మశాస్త్రం దీనితో ముగింపు పడుతూ ఉంది అనే మాటలు ఆయన చేతుల్లోకి తీసుకుని దేవుణ్ణి ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయమో చూడండి ప్రియులారా. కనుక అందుకనే గలతీ పత్రికలో ఒక మాట ఉంటా ఉంది. ఏముందంటే మనం చూసినట్టు 3వ అధ్యాయం 24వ వచనంలో దయచేసి నాతో కూడా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అంతవరకు బాల శిక్షకుడుగా ఆ యొక్క ధర్మశాస్త్రం ఉందని చూస్తూ ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మనము నిశ్వాస మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు, ఆయన ట్యూటర్ అయ్యాడు ఆయన. కాబట్టి ఆ ట్యూషన్ మాస్టర్ అయ్యాడు ధర్మశాస్త్రం మనకు. అంతవరకు నడిపించి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు, ఇదిగో నీవు ధర్మశాస్త్రాన్ని నీవు నెరవేరుస్తావు, నీతో ముగింపు పడుతూ ఉంది. ధర్మశాస్త్రం కింద కాదు, ఇంకా కృప కిందకు మేము ఇదిగో నూతన నిబంధనల భక్తులు వస్తున్నారు అని తనకు తెలియకుండానే ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, ఆ సిమియోను ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. దానికి ముగింపు పలుకుతూ, ఇదిగో నన్ను సమాధానంగా పోనిస్తూ ఉన్నావు అని చెప్పేసి, ఇదిగో క్రొత్తదానికి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ చిన్న బిడ్డను చేతిలోకి తీసుకొని నిరీక్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అక్కడటువంటి యేసేపుకు మరియకు తెలియదు ప్రియులారా. వారు అంతవరకు ఆలోచించడం లేదు, అంత దూరం ఆలోచించడం లేదు. కనుక ఎంత ప్రాముఖ్యమైన విషయాలు, ట్రాన్సిషన్ పీరియడ్, లేకపోతే మార్పు చెందుతున్నటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో ప్రవచిస్తున్నటువంటి సిమియోను అనే మాటలు చూస్తాం. యెరూషలేములో ఉన్నటువంటి సిమియోను, దేవాలయంలో ఉన్నటువంటి సిమియోను దేవాలయంలోకి వచ్చి ఇదిగో ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతున్నటువంటి సిమియోను, ఇదిగో మూడవదిగా మనం చూసినప్పుడు ప్రవచిస్తున్నటువంటి సిమియోనుగా మనం చూసి ఏం ప్రవచిస్తున్నాడు కదా. మన 29వ వచనంలో కొంత భాగం చదివాం. 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలతో సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూస్తూ. అన్ని జనుల గురించి ఇక్కడ మొదటగా ప్రారంభిస్తూ ఉన్నాడు. అన్ని జనులకు కలిగేటువంటి వెలుగు, ఇదే మాటలు మనం చూసినట్టే. దానికి ముందు జకర్యా కూడా అంతవరకు మౌనమయ్యిండి నోరు తెరిచి పాట పాడినప్పుడు కూడా మనం చూస్తాను. ఆ పాటలో అరుణోదయ దర్శనం కలిగింది అనే మాట 79వ వచనంలో మనం చూస్తున్నాం కదా. 76 నుంచి 79వ వచనంలో మనం చూసినట్లయితే చివరి భాగం నేను చదువుతున్నాను.
లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో చివరి భాగంలో, చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము కలిగించాడనే మాట చూస్తాం. ఇదే మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే అన్యజనులకు వెలుగుగాను అనే మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రవచనాత్మకంగా, లేకపోతే ఏ విధంగా పాత నిబంధనలో వారు అన్ని జనులకు వెలుగు కలగడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, ఇశ్రాయేలుకి మహిమకరంగా ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు, ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1-2 వచనాలు ఈ వెలుగుని గురించి, లేకపోతే అన్ని జనుల గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏ విధంగా పలుకుతూ ఉన్నాడో సిమియోను గురించి మనం చూసినప్పుడు 98వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే దగ్గర దగ్గర అదే మాటలు కీర్తనాకారుడు కూడా పలుకుతూ ఉన్నాడు. చూడండి, 98వ కీర్తన 2వ వచనం. 98వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంతో నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూసిరి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రియులారా, ఇదిగో నిజమైనటువంటి మనకు నీతి కలగజేయాలని దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని రక్షకుడుగా ఈ లోకానికి పంపాడు. ఇదే మాటలు 700 సంవత్సరాలకు ముందు యెషయా కూడా 52వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఒకే రీతిగా మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. 52వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, సమస్త జనుల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ భావమును బయలుపరిచి ఉన్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూసెదరు అనే మాటలు చూస్తాం. సిమియోను సరాసరిగా అదే మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు మనం చూసినట్లయితే మనం కొన్నేళ్ళకి కొత్త నిబంధనలో ఆ వెలుగు ఎలాగా కలిగిందో అన్ని జనులకు ప్రారంభ అధ్యాయాల్లో మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఏ విధంగా తన మహిమను ఇశ్రాయేలు మధ్య కనపరిచారో, వారు దానిని ఆస్వాదించలేక, గ్రహించలేక ఆయన ఏ విధంగా తృణీకరించారో, అది ఏ విధంగా అన్ని జనులకు ఆ రక్షణ కలిగిందో అనేది సువార్తల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు వారు అర్థం కాకపోవచ్చు. అయితే అది ప్రభువుని స్తుతిస్తూ ఆ మాటలు పలికాడు సిమియోను. ఇప్పుడు ఆ ప్రభువుని తీసుకొచ్చినటువంటి, యేసు ప్రభువుని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రుల వైపు చూసి ఒక మాట అంటూ ఉన్నాడు కదా. వారిద్దరిని దీవిస్తూ ఉన్నాడు ఈ సిమియోను. ఆ సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయటపడినట్లు, ఇశ్రాయేలు అనేకులు పొడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియామకం జరిగింది. యేసు ప్రభు యొక్క నియామకం ఎట్లాంటిదంటే, అనేక మంది పడిపోతారు, అనేక మంది లేస్తారు, అనేక మంది వారు వివాదాస్పద గుర్తుగా ఉంటారు అని మరియతో సిమియోను చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఏ విధంగా అనేక మంది పడిపోయారో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నప్పుడు ఆయన తృణీకరించారు, ఆయనకు దూరం అయిపోయారు. కానీ ఆయన వెంబడించిన వారు ఏ విధంగా వారు కట్టబడ్డారు, వారు నిలువబడ్డారు, వారు ప్రభు కొరకు తమను తాము అప్పగించుకొని మరణం వరకు నమ్మకంగా ఉన్నారో అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇదిగో యోసేపుకు ఆయన తల్లియు ఆయన గురించి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక ఇదిగో అనేక మంది యెరూషలేములో ఉన్నారు, కానీ ఆ ప్రత్యక్షత అందరికీ లేదు. అనేక మంది శ్రేష్టంగా దేవుడు ఉంచి ఉన్నాడు, కానీ ఇదిగో యెరూషలేము నందు ఉన్నటువంటి, యెరూషలేము అంటే
మనం చూసినట్టు సమాధాన పట్టణం అది. సమాధాన స్వాస్థ్యం అది. మహారాజుగల పట్టణం అది. అయితే అందరికీ ఆయన బయలుపరచలేదు. కొంతమందికి ఆనాడు దేవుడి నుంచి దూరమైనట్టు ఉంటుండగా, దేవుడు తగిన కాలములో, దుష్ట కాలములో కదా! యేసు ప్రభుని ఈ లోకానికి పంపి, యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు క్రీస్తు యేసు చనిపోయిననే మాటను చూస్తాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ప్రకారం కదా! చివరి కాలంలో మనందరి నిమిత్తము ఆయన ఈ లోకానికి పంపాడని చూస్తాం. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, ఎందుకు నేను సిమియోను గురించి చెప్తున్నాను. ప్రారంభంలో సిమియోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన సిలువ వేసేటప్పుడు సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆ సీమోను గురించి ధ్యానం చేద్దాం. అయితే ఈ ఈయన పుట్టినప్పుడు సిమియోను అనగా మనం చూసినట్లయితే ఆలకించేవాడు. దేవుని మాటలు ఎంత శ్రద్ధగా ఆలకించి వాటిని తన హృదయంలో దాచుకొని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు ఏ విధంగా తగిన సమయంలో ప్రభువుని తన చేతుల్లోకి తీసుకొని ఇదిగో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడో మనం చూస్తాం. కాబట్టి ఆ దేవాలయంలో లేనటువంటి భాగ్యం, యెరూషలేములో అనేక మంది ఉంటూ ఉండగా లేనటువంటి భాగ్యం ఇదిగో ఈ సిమియోనికి దొరికింది అని మనం చూస్తున్నాం. ప్రభువు కొరకు ఎదురు చూశాడు, ప్రభువుని చూశాడు. ప్రభువు కొరకు ఎదురు చూశాడు, సమాధానంగా అతడు వెళ్ళాడు. అట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రభువును అంగీకరించి యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అందరూ అంగీకరించారా? సమాధానం కలిగి ఉన్నారా? ఆయన సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. దానిని బట్టే ఇదిగో ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతూ సిమియోను నన్ను సమాధానంగా పోనిస్తున్నావు. ఇదిగో నీ రక్షణను నేను చూశాను. ఇదిగో తర్వాత కూడా జరగబోయే మీ కార్యాన్ని నా చేతుల్లో నేను చూస్తున్నాను అయ్యా అని చెప్పేసి ఆయన ధర్మశాస్త్రానికి ముగింపు పలికి క్రొత్త నిబంధనకు ఆయన ప్రారంభిస్తూ ఆ మాటలు తన హృదయంలో నుంచి పొంగుతూ ఉంటూ ఉండగా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తూ ఉన్నావు. నేనేదైతే ఎదురు చూశానో, నేనేదైతే ఇంతవరకు నేను ఎదురు చూస్తూ వచ్చానో, ఇప్పుడు నేను చూశానని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గనుక రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం మనం ఒక మాట చూసినప్పుడు అక్కడ సమాధానం కలిగి ఉన్నాం అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం కదా. మనకు బాగా తెలిసినటువంటి మాట అది. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం అని అంటూ ఎలాగ మనం నీతిమంతులంగా తీర్చబడతాం? యేసు క్రీస్తు చేసినటువంటి బలి అర్పణ ద్వారా, ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా నా ప్రతి పాపము కడగబడ్డదని నమ్మడం ద్వారా, ఆయన నా కొరకు చనిపోయాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని నమ్మడం ద్వారా దేవునితో సమాధానం చేయబడుతున్నాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. దేవుని కుమారులుగా తీర్చబడ్డాం. దేవుని పిల్లలమయ్యాం అని మనం చూస్తాం. కనుక ఈ సిమియోను గురించి ఇన్ని గొప్ప మాటలు మనం చూస్తా వచ్చాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏ పట్టణంలో ఉన్నామో ఆ పట్టణంలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాం. ఏ పట్టణంలో ఉన్నామో ఆ పట్టణంలో నీతిమంతులంగా తీర్చబడ్డామా? ఏ పట్టణంలో ఉన్నామో ఆ పట్టణంలో మనం భక్తిపరులుగా ఉంటున్నామా? ఏ పట్టణంలో మనం ఉంటున్నామో ఆ పట్టణంలో దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉంటున్నాం. ఏ పట్టణంలో మనం ఉంటున్నామో ఆ పట్టణంలో దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటున్నాం. ఏ పట్టణంలో మనం ఉంటున్నామో ఆ పట్టణంలో ప్రభువుని గురించి ఇతరులకి
పట్టించేవారు. అలాగా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకి సాగిపోదాం. దేవుడి మాటలు ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్. ఇప్పటి వరకు మనతో ప్రభు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి స్తోత్రాలు చేస్తున్నాము. అయితే సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడుగా ఏ విధంగా యెరూషలేములో రక్షణ కొరకు ఎదురు చూశాడు, అదేవిధంగా దేవాలయంలో ఉన్న సిమియోన్ గురించి, అదేవిధంగా ప్రవచించిన సిమియోన్ గురించి మనం చూస్తున్నాం. ఆయన మాటలు, దాంట్లో ఉన్న సత్యాలను ఈరోజు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభుకి ఎంతైనా స్తుతి చెల్లించే వారంగా ఉన్నాం. చివరిగా ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న రంగనాథ్ బ్రదర్ ముగింపు ప్రార్థన చేసి ముగిస్తారు. రంగనాథ్ బ్రదర్ ముగింపు. వందనాలన్నా వందనాలు. అంకుల్ రికార్డింగ్. వందనాలు. రికార్డింగ్ చేయండి అన్న.